అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం రమణీపేటలోని అన్న క్యాంటీన్పై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. చట్నీల నాణ్యత సరిగ్గా లేదని పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఇన్ఛార్జ్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహారంలోని ప్రతి అంశం శుభ్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై రాజీకి అవకాశం లేదు. నాణ్యతా లోపాలు బయటపడితే సంబంధిత క్యాంటీన్ నిర్వాహకులపై తక్షణ కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు నాణ్యమైన ఆహారం మరియు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ హెచ్చరించారు. తనిఖీలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. రోడ్డు పాడైపోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్కి ఇప్పుడు ఫిట్స్ ద్వారా మనం పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన స్కూల్కి ఎదురుగుండా ఉన్న డ్రైన్ పూడుకుపోయింది అని చెప్పడం జరిగింది. ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి ఇన్స్టిమేషన్ ఏమని చెప్పి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్ వచ్చాక కరెక్ట్గా రామోదం తీసుకొని మనం దానికి రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మనం అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మన సిమెంట్ చేసిన వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా రోడ్డు పైన దొరకడం జరిగింది. ఇందులో జనరేటర్ కూడా అది కూడా తీసేస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు మాకు ఇక్కడ సర్పవరం జంక్షన్లో ఉన్న